గైస్ మీరెప్పుడైనా ఆలోచించారా? కేవలం ఎందుకు ఒక కుమారి ఆంటీని మాత్రమే ఇంతగానో ఫేమస్ చేస్తున్నాను ఒక జిన్నాలనేసి. ఎందుకంటే ఒక పాత సామెత ఉంది 100 గొర్రెల కథ అనేసి. సో ఒక కథ వచ్చేసి ఒక రేస్‌లో ఒకేసారి ఒక 100 గొర్రెలని వదులుతారనమాట. ఒక 100 గొర్రెల నుంచి ఒక గొర్రె ఇంకో దారి ద్వారా టార్గెట్‌ని రీచ్ అవ్వచ్చు అని అనుకుంటది. కానీ మిగతా ఒక 99 గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకనేది ఎవరో చూపెట్టిన ఒక దారిలోనే పోతాయన్నమాట. ఒకదాని వెనకాల ఒకటైతే ఉంటాయన్నమాట. చివరికి ఒక గొర్రె గెలుస్తుందేమో కానీ మిగతా ఒక 99 గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వేసిన దుప్పట అక్కడనే అన్నట్టు ఆగిపోతాయన్నమాట. ఇది సామెత. ప్రస్తుతం ఈ యొక్క రియాలిటీలో జరుగుతుంది కూడా అదే అనమాట. ఏంటంటే ఎవరు కూడా అక్కడికి ఒక క్వాలిటీ కోసమో, ఒక క్వాంటిటీ కోసమో, లేకపోతే ఒక కుమారి అంటే ఒక మాట్లాడే ఒక టాకింగ్ స్ట్రాటజీస్ వల్లనే ఎవరు కూడా అక్కడికి పోతలేరు జనాలు. కేవలం ఒక జనాలు పోతుంది ఒకటొక కారణంగా ఏంటంటే ఎవరికో ఒకరికి వ్యూస్ వస్తుంది అని చూసి ఇంకొక 10 మంది వాడిని చూసి అదొక దాడిలో అయితే పోతున్నారు. ఇక్కడ నేను ఏదో ఒక కుమారి ఆంటీకి ఒక ఆపోజిట్గానో నెగిటివ్గానో నేనైతే మాట్లాడతాను. నేను చెప్పదలుచుకున్న ఒకటి ఏంటంటే మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒక మంచి జీవితంతో అయితే ఆడుకోకండి అని అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గైస్ ఒక కుమారి ఆంటీ లాగానే ఎంతోమంది ఒక రోజులోనో 2 రోజుల్లోనే ఓవర్ నైట్ అనేది ఫేమస్ అయితే అయిపోతున్నారు. కానీ మూడో రోజుకి వచ్చేసరికి ఓవర్ నైట్ వాళ్ళు ఒక చాప్టర్స్ అనేవి త్రూ అవుట్గా క్లోజ్ అయిపోతాయి అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే రీసెంట్గా ఒక కొచ్చి మార్త పెట్టి ఒక తాట కావచ్చు, అలాగే ఒకప్పుడు సెన్సేషన్ అయినటువంటి ఒక సింగర్స్, అలాగే ఒక కచ్చబాలం తాత కావచ్చు, ఈ విధంగా చాలామంది ఉన్నారు. సో వీళ్ళని ఒక జీవితాలతో ఆడుకోకండి అయితే నేను చెప్పవచ్చు. గైస్ ఆంధ్రప్రదేశ్లో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఒక వైసీపీ అని ఒక పేర్కొన్నటువంటి ఒక వేవ్ ఎందుకు తగ్గుతుంది? దీనికి ఆన్సర్ నేను ఇన్షార్ట్స్లో చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీకి పోయినసారి కన్నా ఈసారి చాలా అంటే చాలా డబుల్ ఒక ఆపోజిషన్ ఒక కూటమిలు ఏవైతున్నాయో అవనేది తయారయ్యాయి. కాబట్టి ఒక పక్క చూసుకుంటే ఒక సైడ్ వచ్చేసి టీడీపీ అలాగే జనసేన ఈసారి కలిసి బండ్లో దిగుతున్నాయి. అలాగే ఒక పోయినసారి లాగానే మళ్ళీ ఒక జగన్ రెడ్డి కొట్టారని చెప్పేసి అదే ఒక పాత పద్ధతిలో వెళ్తున్నాయి ఒక కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఒక షర్మిల గారి యొక్క నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంది అనుకోని అది వేరే విషయం. గైస్ ఒక ఏపీలో ఒక బీజేపీ మరీ అంత బలపడలేదు కాబట్టి ఈసారి వైసీపీతో పొత్తు పెట్టుకునే వాళ్ళనేది ఒక బండ్లు దిగొచ్చేమో అనేది నా ఒక అభిప్రాయం. నేను యాజ్ ఇన్ తెలంగాణ ఒక వ్యక్తిగా చెప్పాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక డెవలప్మెంట్ ఏదైతుందో అది ఓకే. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డెవలప్మెంట్ చేసినప్పటికీ ఈసారి జగన్మోహన్ రెడ్డి జస్ట్ జనాలకి వాళ్ళ ఒక ఓకే వదిలేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. అప్పుడే ఒక ఏపీ ఎలక్షన్స్ గురించి ఇండియాలో ఉన్నటువంటి పెద్ద న్యూస్ ఛానల్ ఏవైతున్నాయో ఒక టీడీపీ అలాగే జేఎస్పీ ఒక అలయన్స్ గురించి వాళ్ళే గెలుస్తారని అయితే వాళ్ళనేది ఒక ముందస్తు ఒక ఎగ్జిట్ పోస్ట్ అయితే వాళ్ళనేది వివరిస్తున్నారు. దట్స్ ఆల్ ఫేక్ న్యూస్. అట్లా చేసి ఒక ఏపీలో ఈసారి ఎలక్షన్స్ అనేవి చాలా అంటే చాలా రసభసంగా అయితే ఉండబోతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. ఐ హోప్ ఒక ఏపీ జనాలు మళ్ళీ ఒక పాత ఒక రాజకీయాలు ఏవైతున్నాయో వాటిని అనేది పక్క పెట్టేసి వాళ్ళ ఒక భవిష్యత్తు కోసం వాళ్ళు అనేది ఓటేస్తారని అయితే భావిస్తున్నారు. మై రిప్లై టు ఆల్ మూవీ రివ్యూయర్స్ ఏంటంటే మీరు ఇప్పటివరకు చేసింది అలాగే చేస్తుంది ఇంకా చాలా భయ. ఎందుకంటే మీలాంటి ఒకరు ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకుతూ తెలుగు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీని డిగ్రేడ్ చేసుకుంటూ మాట్లాడడం, ఒక లోపు చేసుకుంటూ మాట్లాడడం నాకు నచ్చలేదు. మీరిచ్చే రివ్యూస్ని మీరే కింద పెట్టుకోవాలి కానీ మీరు దయచేసి ఒక వేరే వ్యక్తిని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. భయ అక్కడ జీవితాలే నాశనం అవుతున్నాయి. ఇంతకు నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే కొంతమంది ఉన్నారు భయ రీసెంట్గా వచ్చినామంటే ఈగల్ సినిమా కావచ్చు, దాని ముందు వచ్చినామంటే ఒక బూట్కట్ బాలరాజు సినిమా కావచ్చు, ఒక మూవీస్ ఒక కాన్సెప్ట్ని చూసి చాలామంది కూడా చేసి అసలు బాగాలేవని అయితే అంటున్నారు. అదే ఒక రివ్యూవర్స్ వేరే ఇక అసలు కంటెంట్ అర్థం కానీ ఒక సినిమా, లాంగ్వేజ్ అర్థం కానీ ఒక సినిమా లైక్ లాల్ సలాం కావచ్చు, హాలీవుడ్ మూవీస్ కావచ్చు, వీటిని ఎందుకు అసలు ఎంకరేజ్ చేస్తారు, ఎందుకు బాగున్నాయి అనేది అంటారు. నాకు అసలు అర్థమైంది. ఇలాంటి రివ్యూవర్స్కి ఎవరో కొంతమంది ఒక ప్రొడ్యూసర్స్ పైసలు ఇచ్చి ఒక నెగిటివ్ రివ్యూస్ చేపిస్తున్నారు వాళ్ళతో అనేసి డిపార్ట్మెంట్లో అలాగే ఒక ఫిలిం ఇండస్ట్రీలో కొంచెం టాక్ అయితే నడుస్తుంది. లేటెస్ట్గా మాట్లాడుకుంటే మనకి పులచక్క నవీన్ అలాగే ఒక బిగ్ బాస్ ఒక కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది కూడా ఎవరో ఒక ప్రొడ్యూసర్ కావాలని ఒక సేల్ మీద నెగిటివ్ స్ప్రింట్ చేయడానికి ఈ యొక్క వ్యక్తికి స్పాన్సర్షిప్ చేయాలని కూడా చాలామందికి క్లారిటీగా అయితే అర్థమైంది. ఫ్యాక్ట్స్ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సుకుంది ఒకటే ఏంటంటే ప్రతి ఒక్క చిన్న డైరెక్టర్ కావచ్చు, పెద్ద డైరెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్ రాజమౌళి లాగానో లేకపోతే ఒక బూతుల్ సినిమా తీసేటువంటి ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక పెద్ద డైరెక్టర్స్
వాళ్ళని వీళ్ళ అస్సలు పోల్చలేము. అండ్ ఎందుకంటే వాళ్ళ ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళంత కష్టపడి తీసినటువంటి ఒక సినిమాని మీలాంటి రివ్యూవర్స్ ఇలాంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళ ప్రోడక్ట్ అనేది నాశనం. సో ఇది నేను చెప్పాల్సుకుంది ఒకటే. సో ప్లీజ్ డూ టేక్ కేర్. థ్యాంక్స్ సో మచ్.